80 కేసెస్ రిజిస్టర్ చేశాము. సో దానికి దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఏమైనా దారి చూపించాలి. ఎవరెవరు పని లేకుండా ఉన్నారు, లేకపోతే వాళ్ళ జస్ట్ పని చేయవచ్చు బట్ జస్ట్ ఇంట్లో కూర్చున్నారు, దానికి దృష్టిలో పెట్టుకొని మనం ఇది ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో మీ అందరు ఇప్పుడు ఈ అవగాహన వాడుకోవాలి, మ్యాక్సిమం బెస్ట్ ఇవ్వాలి. మనం కూడా ఇది ఒక ఎన్జిఓతో కోఆర్డినేట్ చేశాము, నిరుద్యోగ నిర్వహణ ఫౌండేషన్. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు, వాళ్ళ హైదరాబాద్లో కంపెనీస్ గ్యాదర్ చేశారు. దాదాపు 73 కంపెనీస్ ఇక్కడ వచ్చినాయి. దానిలో బీటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంఎస్సి చేసిన వాళ్ళు, 10th పాస్, 12th పాస్, దాని ప్రకారం అన్ని కంపెనీస్ ఉన్నాయి. అది మనం జాబ్ మీద జస్ట్ అవగాహన ఇచ్చిన తర్వాత లోకల్ సిరిసిల్ల వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు, షోరూమ్ వాళ్ళు. సార్ మనకి కూడా అవకాశం కావాలి సార్, మనం కూడా స్టాల్ పెడతాం. సో వాళ్ళకి కూడా మనం అలౌ చేసాం. కరీంనగర్ నుండి కూడా కొంతమంది కంపెనీస్, రిలయన్స్ వాళ్ళు కూడా వచ్చారు. సో ఇప్పుడు మీరు అందరికీ అవగాహన, యూ ప్లీజ్ యూటిలైజ్ ఇట్, గివ్ ఇంటర్వ్యూస్, గెట్ సెలెక్టెడ్. నెక్స్ట్ ఏంటి అంటే కొంతమందికి జాబ్ హైదరాబాద్ వస్తుంది, కొంతమందికి కరీంనగర్ వస్తుంది. సో దీనిలో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీకు ఎక్కడ జాబ్ వస్తే ప్లీజ్ గో. మన అందరు ఏముంటుంది అంటే మనం జనరల్గా Tier 2, Tier 3 టౌన్స్లో నేను కూడా Tier టౌన్ నుండి వచ్చాను. మనకి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే నేను నా టౌన్ వదలను, ఐ విల్ నాట్ లీవ్ మై టౌన్, నేను అదే టౌన్లో ఉంటాను, అదే అక్కడికి బతుకుతాను, ఏమైనా పని దొరికితే, చిన్న పని దొరికితే అక్కడే ఉంటాను, నేను బయట పోను. మనం బయట పోకపోతే, వేరే స్టేట్, వేరే టౌన్ పోకపోతే మన పర్సనాలిటీ డెవలప్ కాదు. సో టేక్ దిస్ జాబ్ యాజ్ అ పర్సనాలిటీ డెవలప్మెంట్. మీకు ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నుండి ఒక జాబ్ హైదరాబాద్లో వచ్చేస్తుంది. లెట్స్ సే మీకు 15,000, 20,000 ఎంత అయినా ఏమైనా శాలరీ వస్తుంది. మీకు ఇప్పుడు తక్కువ అనిపించవచ్చు, అదే చాలా తక్కువ, ఇది నేను ఎక్కువ ఎలిజిబిలిటీ నాకు ఎక్కువ ఉంది. సో ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ అ స్టెప్పింగ్ స్టోన్. ఇది తీసుకొని యూ గో దేర్, యూ స్టార్ట్ వర్కింగ్. మళ్ళీ ఇంకా మీకు ఆపర్చునిటీస్ అప్పుడు దొరుకుతుంది. మీరు ఇంట్లో కూర్చొని నాకు స్టార్టింగ్లో 1,50,000, 80,000 రావాలి అంటే అది కష్టం ఉంటుంది. యాజ్ ఎ ఫ్రెషర్ కూడా కష్టం ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా డైరెక్ట్లీ కంపెనీ వచ్చి అట్లా ఇస్తారా లేదా, ఇంట్లో మంచి ఫుడ్ పెట్టదు. సో ప్లీజ్ డూ నాట్ థింక్ దట్, యూ ట్రై టు అడ్జస్ట్. మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. నేను చెప్తున్నాను, యువర్ యాజ్ అ హోల్ ఇండివిజువల్ యూ విల్ డెవలప్. మీకు చాలా చేంజెస్ మీ దానిలో కనిపిస్తుంది. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.